ఇట్స్ జీకే హై స్కూల్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు దాకా మీతో నేను వాయిస్ మెసేజ్ ద్వారానే ఏదైనా స్టూడెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ వచ్చాను. ఇప్పుడు డైరెక్ట్గా మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక పేరెంట్స్ ఒక 5 మినిట్స్, ఒక 5 to 10 మినిట్స్ కొంచెం నాకు టైం ఇస్తే కొంచెం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంతటి అన్హెల్దీ కాంపిటీషన్లో చుట్టూ ఎన్ని స్కూల్స్ ఉన్నా 26 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27వ సంవత్సరంలోకి మనము ఎంటర్ అవుతున్నాము అంటే అది తల్లిదండ్రులు మన మీద అంటే ప్రస్తుతం ప్రజెంట్ ఉన్న విద్యార్థులకు తల్లిదండ్రులు కానీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన విద్యార్థులకు తల్లిదండ్రులు మన స్కూల్ మీద పెట్టుకున్న నమ్మకం, అట్లానే పూర్వ విద్యార్థుల యొక్క ప్రోత్సాహం, అంటే వాళ్ళ సపోర్ట్తో ఈ విధంగా సాధ్యమైందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదన్నమాట. ఓకే, యాక్చువల్లీ ఆ మాట ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే జనవరి వచ్చిందంటే మీ ఇంటికి ప్రతి ఇంటికి టీచర్స్ ఎట్లా, ప్రతి స్కూల్ నుంచి టీచర్స్ ఎట్లా వస్తున్నారు, క్యాంపైన్ ఎట్లా చేస్తున్నారు. ఓకే, జనవరి వచ్చిందంటే జనవరి నుంచి ఏప్రిల్, మే మొత్తం ఎంత ఎండలు వచ్చినా కూడా ఆ ఎండలో తిరుగుతున్నారు, అది మీరు చూస్తున్నారు. సో అట్లా తిరుగుతున్నా కూడా ఎంతమంది టీచర్స్ వచ్చినా, ఎన్ని స్కూల్స్ నుంచి వచ్చినా కూడా మన తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి వాటికి, వాళ్ళు చెప్పే మాటికి కన్ఫ్యూజ్ అవ్వకుండా, అట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. చూడండి, దాన్ని బట్టే అర్థమవుతుంది మన స్కూల్ ఎడ్యుకేషను ఎట్లా ఉంది అనేది, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. సో ఇట్లా మీరు మా మీద నమ్మకంతో ఏ విధమైన అట్రాక్షన్కి లోన్ అవ్వకుండా మీరు ఉన్నారు చూడండి, దానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క పేరెంట్కి నేను మా స్కూల్ తరపు నుంచి, మా టీచర్స్ తరపు నుంచి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, అది ముందు కూడా కొంచెం మాకు బాగా వర్క్ చేయడానికి అది మీరు బూస్టింగ్ లాగా ఇస్తున్నట్టు అన్నమాట. సో ఈ విధంగా మీరు మా మీద పెట్టుకున్న నమ్మకానికి మేమైతే ముందు మీ పిల్లలకి ఇంకా మంచి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, బెటర్ ఎడ్యుకేషన్ అంటే దాని మీనింగ్ అంటే మార్కులు ఒక్కటే కాదండి, మంచి డిసిప్లైను, మోరల్ వాల్యూస్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీషు, ఇవన్నీ ఇంకొంచెం బెటర్గా ఇవ్వడానికి మేము సాయశక్తిలా కృషి చేస్తాము. అది మా బాధ్యత కూడా అన్నమాట. మీరు మా మీద పెట్టుకొని, నమ్మకం పెట్టుకొని మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసి ఫీజులు కడుతున్నందుకు అట్లా చెప్పడం అనేది అది మా బాధ్యత. సో అది తప్పకుండా మేము అట్లా చేస్తాము. సో ఇంతకుముందు మన స్కూల్లో ఐఐటి లేదని, అది లేదని కొంచెం ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. కొంతమంది బయటికి వెళ్తున్నప్పుడు ఎడ్యుకేషన్ అంతా బాగుందండి, అసలు డిసిప్లిన్ చాలా బాగుంటుంది అంటారు. మరి ఎందుకు వెళ్తున్నారు బయటకు అని అడిగాం అనుకోండి, ఐఐటి లేదు కదా, మా పిల్లవాడిని కొంచెం ఐఐటీలో జాయిన్ చేద్దామని ఉద్దేశంతో వెళ్తున్నామని ఏదో చెప్తూ ఉన్నారన్నమాట. అందుకని ఈ సంవత్సరం ఏంటంటే ఆ ప్రాబ్లం లేకుండా ఐఐటి నీట్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం కూడా జరిగిందనమాట. సో చాలా తక్కువ బడ్జెట్తో అనమాట. అది ఎంత తీసుకున్నా అనేది ప్రతి పేరెంట్కి తెలుసు అనమాట. సో కానీ యాక్చువల్గా బయట మీరు చూస్తే 6th 7th ఐఐటీలో ఉండే వాళ్ళకి 70-80 వేలు ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు. ఎంత చిన్న స్కూల్లో కూడా 40-50 వేలు ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు. సార్ దాని తగ్గట్టు ఏమైనా చదువు నేర్చుకుంటున్నారా అంటే వాడు అంత 70,000-80 వేలు కట్టి కూడా ఆ 6th టేబుల్ 7th టేబుల్ కూడా రావట్లేదు. మరి దానికి వాడు ఐఐటీలో ఉండి అంత ఫీజులు కట్టడం వల్ల ఉపయోగం చెప్పండి. కానీ మనం తక్కువ బడ్జెట్తో మీకు ఐఐటీ చెబుతున్నామా లేదా, నీటిని చెబుతున్నామా లేదని మీకే తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఎగ్జామ్ పెడుతున్నాము, ఎగ్జామ్స్ ఎట్లా కండక్ట్ చేస్తున్నామో చూస్తున్నారు మీరు, ఎంత స్ట్రిక్ట్ కండక్ట్ చేస్తున్నామో చూస్తున్నారు. వాళ్ళు ఎట్లా రాసిన, ఎంత వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం రాసిన దానికే మార్కులు ఇస్తున్నామా లేదా, ఆ మార్కులను బట్టి మీకు అర్థమైపోతుంది. కాబట్టి మనం ఊరక ఐఐటి నీటు ఉందని చెప్పడం కాదండి, దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదైతే మేము 100% దాని తగ్గట్టు పేరెంట్స్కి చీట్ చేయకుండా వాళ్ళ నాలెడ్జ్కి తగ్గట్టే మార్క్స్ అనేది ఇస్తున్నాము. ఎక్కువ మీరు మార్కులు తక్కువ వచ్చినాయి కదా అని ఫీల్ అవుతారు కదా, మనం ఎక్కువ మార్కులు వేసామనుకోండి అది మిమ్మల్ని చీట్ చేసినట్టు ఉంటుంది, దానివల్ల ఉపయోగం కూడా ఉండదు. సో కొంతమందికి అయితే చాలా తక్కువ మార్కులు కూడా వస్తున్నాయి, ఎంత తక్కువ వచ్చినా అవే ఇచ్చి పంపిస్తున్నాం అనమాట. కాబట్టి పేరెంట్స్ ఏంటంటే అది అర్థం చేసుకోవాలి. చదివే పిల్లలకి, కష్టపడే స్టూడెంట్స్కి మార్కులు ఎక్కువ వస్తుంటాయి, కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉండి వాడు హార్డ్ వర్క్ చేయట్లేదు అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వస్తాయి. కాబట్టి ఓకే, ఐఐటి అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. ఇంకా ముందు కూడా ఇంకా బెటర్గా ఐఐటి నీట్ ఫౌండేషన్లో మంచిగా ఇస్తాము. కొంచెం అది మీరు బయట అయితే చాలా ప్రౌడ్గా చెప్పవచ్చు.
ఇట్లా జీకేఆర్లో కూడా ఈ సంవత్సరం ఐఐటి నీట్ స్టార్ట్ చేశారు, చాలా బాగా చెప్తున్నారని మీరు చాలా ప్రౌడ్గా చెప్పండి. ఎందుకంటే జరుగుతున్న విషయం అన్నమాట. ఇక్కడ ఏదైతే జరుగుతుందో అదే చెప్పండి, లేని చెప్పకండి. ఇక్కడ ప్రతిదీ జరుగుతున్నదే చెప్పండి. ఎట్లా ఉంటుంది ఎడ్యుకేషన్ అన్నీ మీకు తెలుసు కాబట్టి, మీ పిల్లల్ని మీరు చూస్తున్నారు కాబట్టి, పక్కన స్కూల్స్లో వాళ్ళని కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్ ఏముందనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నది చెప్పండి. చెప్తే దాన్ని బట్టి అవతల వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు మన స్కూల్ గురించి ఒక లుక్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇన్ని స్కూల్స్ వాళ్ళు తిరుగుతున్నా కూడా మనం ఎక్కడికైనా టీచర్ని పంపించాలంటే ఎక్కడో గిల్టీగా ఉంటుందన్నమాట. ఇట్లా పంపిస్తే టీచర్స్కి ఏమైనా వాల్యూ ఉంటుందా అనేది నాకు ఎక్కడో మనసులో ఎక్కడో లోపల ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు పంపించకపోతే మనకి కొంచెం ఇబ్బంది వస్తుంది కదా, ఆలోచన కూడా వస్తుంది. అందుకని పంపించాలా లేదనేది కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నాను అనమాట. కాకపోతే నాకైతే మీ మీద మీ పేరెంట్స్ మీద అయితే చాలా నమ్మకం ఉంది. మనం పంపించకపోయినా వాళ్ళ సపోర్ట్ మనకు కంపల్సరీగా ఉంటుందని. ఓకే, మొన్న ఒక 15 days బ్యాక్ మన టీచర్స్ అందరూ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఆ కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రతి పేరెంట్ ఇంటికి వచ్చేసి మీతో మాట్లాడడం జరిగింది. మీరు ఏం చెబుతున్నారు, స్టూడెంట్స్ గురించి టీచర్స్ మాట్లాడడం, వాళ్ళ గురించి మీరు మాట్లాడడం, అవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఆ ఇంటరాక్షన్ అనేది చాలా బాగా జరిగింది. అసలు మీ రిసీవింగ్ కానీ టీచర్స్ చాలా బాగా చెప్పారు. చాలామంది మ్యాక్సిమం 95% పేరెంట్స్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారండి. రిసీవ్ చేసుకోవడం కానీ మాట్లాడడం కానీ చాలా బాగుందని మన టీచర్స్ చెప్పారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అట్లా రిసీవ్ చేసుకున్నందుకు, ముందు ఉన్నట్టు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే అట్లా పేరెంట్స్ చెబుతున్నారు అనుకోండి, వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఆ పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు అది కొంచెం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ఉన్నట్టు చెప్పాలి. వాళ్ళ ప్రాబ్లం ఏముందంటే అది చెప్పాలన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మన స్కూల్లో మీరు గమనిస్తుంటే ముందు నేను ఎక్కువ ఫోకస్ చేస్తుంది సెల్ ఫోన్లు అవాయిడ్ చేయడం అనేది. పిల్లలు సెల్ ఫోన్ దగ్గరికి రాకూడదు. దానివల్ల సెల్ ఫోన్లకి అడిక్ట్ అయితే పిల్లల ఎడ్యుకేషన్ ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది అనేది నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు వాయిస్ మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది నాకు తెలుసు దానివల్ల ఎంత డిస్టర్బెన్స్ ఉంది. ఎందుకంటే పేరెంట్స్కి మీరే చూడండి, ఒక ఫోన్లో ఒక రీల్ చూస్తుంటే కంటిన్యూగా 1 hour 2 hours చూస్తూనే ఉంటారనమాట. ఏదో ఒకటి, అది అవసరం లేకపోయినా కూడా చూస్తుంటారు. మీ దాకా ఎందుకంటే నేను కూడా దానికి అప్పుడప్పుడు అడిక్ట్ అవుతూనే ఉంటాను అనమాట. కాబట్టి పిల్లలు ఇంకా ఆ వయసులో పిల్లలు దానికి అడిక్ట్ అయ్యారనుకోండి, ఇంకా చదువు వాళ్ళకి ఎట్లా వెళ్తుంది బ్రెయిన్లో చెప్పండి. అందుకే నేను దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తుంటాను. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎప్పుడు నేను వాయిస్ మెసేజ్ పెట్టినా దయచేసి పిల్లల్ని ఫోన్ దగ్గరికి రానివ్వకండి అని అది రిక్వెస్ట్ చేసి చెబుతుంటాను అనమాట. ఎందుకంటే అది మీ పిల్లల కోసమే, అది నాకు తెలుసు. దానివల్ల ఇబ్బంది అయిందని చెప్తాను. అట్లానే డిసిప్లిన్ గురించి కూడా చెబుతుంటాను. డిసిప్లిన్ లేకపోతే పిల్లలు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారని. ఆ డిసిప్లిన్ ఉన్న స్టూడెంట్స్ ఎట్లా ఉంటారనేది మా ఓల్డ్ స్టూడెంట్స్ని చూస్తుంటే తెలుస్తుంది అనమాట. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చదివిన స్టూడెంట్స్ కూడా వాడు నెలకి దగ్గరగా 4 లక్షలు 5 లక్షలు శాలరీ తీసుకుంటున్నా కూడా, వాడు హై పొజిషన్లో ఉన్నా కూడా స్కూల్కి వచ్చి కనబడుతూ ఉంటారు. వాళ్ళు ఒబీడియన్స్ కానీ కూర్చోమన్నా కూడా కూర్చోడు అనమాట. ఆ రెస్పెక్ట్ అది ఎక్కడొచ్చిందంటే వాళ్ళు స్కూల్లో నేర్చుకున్న డిసిప్లిన్ వల్ల వచ్చిందనమాట. అంటే ఒక డిసిప్లిన్తో చదువుకున్న స్టూడెంటు ఎంత మంచి పొజిషన్కి వెళ్తాడు అనేది మీకు ఎగ్జాంపుల్స్ పిల్లలకి చాలా చెబుతుంటాను. అందుకే నేను డిసిప్లిన్ విషయంలో చాలా గట్టిగా ఉంటాను. పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా మీ పిల్లల విషయంలో కూడా కొంచెం డిసిప్లిన్ విషయంలో టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారంటే ఫ్యూచర్లో మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు అంత గట్టిగా తీసుకుంటున్నారనేది మీకే అర్థం అవ్వాలి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ పిల్లల మీద టీచర్స్ కోపం ఉండదండి. ఇక్కడికి వచ్చారంటే ఆ పిల్లలకి మంచి చదువు చెప్పాలి, వాళ్ళు మంచి ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి అని ఎవరికైతే ఉంటుందో, ఏ టీచర్స్కి అయితే ఉంటుందో, ఏ స్కూల్ వాళ్ళకైతే ఉంటుందో వాళ్ళే కొంచెం గట్టిగా కఠినంగా ఉంటారనమాట. అంటే మీ పిల్లల మీద ప్రేమ ఉంటేనే కఠినంగా ఉంటారు. ప్రేమ లేదనుకోండి, వాడు ఎట్లా ఉంటే మనకెందుకులే, మన ఫీజులు మనకు వస్తున్నాయి కదా అని చూసి చూన్నట్టు వదిలేస్తారు. తర్వాత ఈడు కాకపోతే నెక్స్ట్ వేరే వాళ్ళు వస్తారు కదా అని వదిలేస్తారు. కానీ అట్లా ఉండదు. అదేంటంటే దట్స్ టోటల్లీ కమర్షియల్ అనమాట, బిజినెస్ లాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చారు పేరెంట్స్ మన మీద నమ్మకంతో ఫీజులు కడుతున్నారంటే మనం అన్నీ చూసుకోవాలి, ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. అందుకని మేము కొన్ని విషయాల్లో కొంచెం గట్టిగా ఉంటాము. కొంచెం నీట్గా రండి అని చెప్తాము, వే ఆఫ్ టాకింగ్ మంచిగా ఉండాలని చెప్తాము, ఇంట్లో బాధ్యతగా పేరెంట్స్కి హెల్ప్ చేయాలని చెప్తాము. మార్నింగ్ వరకు లేచి రావడం కాదురా, మీ పేరెంట్స్ కొన్ని పనులు చేయండి. అది మీకు ఎప్పుడైతే అట్లా హెల్ప్ చేయడం అనేది నేర్చుకుంటారో ఫ్యూచర్లో కూడా మీ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని పిల్లలకి ఎగ్జాంపుల్తో సహా చెబుతుంటాం. అట్లానే కొంచెం మోరల్ వాల్యూస్ గురించి చెప్తాం, మనం హానెస్ట్గా ఎట్లా ఉండాలి అనేది. దానికి ప్రేయర్లో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాం. పలానా స్టేట్లో ఇట్లా చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళకి ఒక 30 లక్షలు క్యాష్ దొరికినా, గోల్డ్ దొరికినా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎట్లా అప్పచెప్పారు అనే ఎగ్జాంపుల్స్ కూడా పిల్లలకి చెబుతూ ఉంటాం అనమాట.
సో అవి పిల్లలకి పేరెంట్స్గా మీరు చెప్పాలి కొన్ని విషయాలు. అది పేరెంట్స్గా మీరు చెప్పినప్పుడు, స్కూల్లో మేము చెప్పినప్పుడు వాళ్ళు టోటల్గా ఒక మంచి స్టూడెంట్గా తయారవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మంచి ఈ సమాజంలో మంచి గౌరవం అనేది దొరుకుతుంది. పేరెంట్స్ ఏంటంటే అవన్నీ చూడకుండా ఏదో చదివిస్తున్నాము, ఏదో మార్కులు వస్తున్నాయి కదా అని అట్లా వాల్యూస్ లేకుండా మనం పిల్లల్ని పెంచినా, మేము చదువు చెప్పినా తర్వాత వాళ్ళ వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వస్తుంది, సొసైటీకి కూడా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దయచేసి పేరెంట్స్ ఈ విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని కొంచెం కంట్రోల్గా చూడండి. ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదని కొన్ని కండిషన్స్ అయితే కొంచెం గట్టిగా ఉంచండి. ఎల్కేజీ యూకేజీలు అంటే చిన్నపిల్లలు అంటే గారాబం చేయొచ్చు. క్లాస్ పెరిగే కొద్దీ గారాబం చేస్తే ఎట్లా? పేరెంట్స్ ఏంటంటే ఆ గారాబం చేయడము, కొంచెం ఎక్కువ ప్రేమ చూపించడం అనేది కొంచెం అది అనుకుంటున్నారు, అది కరెక్ట్గా ఉండదు. ఎక్కడ కఠినంగా ఉండాలి, ఎక్కడ లిబరల్గా ఉండాలని పేరెంట్స్ ఆలోచించుకోవాలి. కాబట్టి మన టీచర్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చాలా బాగా రియాక్ట్ అయ్యారన్నారు. ఇంకా నేను ఫైనల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మన స్కూల్లో మీకు ఎడ్యుకేషన్ బాగుంది అని మీరు అనుకున్నట్లయితే తప్పకుండా మీకు తెలిసిన సరౌండింగ్స్లో కానీ రిలేటివ్సే కానీ ప్రతి పేరెంట్కి ఒక కనీసం 2-3 తెలియకుండా ఉండరండి, కంపల్సరీ తెలుస్తుంది. కాబట్టి మన స్కూల్ గురించి ప్రమోట్ చేయండి, ఇక్కడ జరిగే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పండి. ఇక్కడ ఏది జరిగితే అదే చెప్పండి, లేని చెప్పకండి దయచేసి. ఏది ఉంటే అదే చెప్పండి. ఇట్లా ఉంటుంది ఎడ్యుకేషను, కంపల్సరీగా చాలా డిసిప్లిన్గా ఉంచుతారు, ఇవన్నీ ఉంటాయని చెప్పండి. వాళ్ళని కన్విన్స్ చేయండి, అవసరమైతే స్కూల్ దగ్గర తీసుకురండి, మన స్కూల్ గురించి ప్రమోట్ చేయండి. జనరల్గా ఏంటంటే పేరెంట్స్ ద్వారా స్టూడెంట్స్ ద్వారా ఎప్పుడైతే అది మౌత్ పబ్లిసిటీ అవుతుందో ఇంకా స్కూల్కి కొంచెం పాజిటివ్గా ఉంటుందండి. అంతేగాని మనం తిరగాల్సినంత అవసరం లేదు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాల్సినంత అవసరం ఉండదు అనమాట. మీకు నచ్చితే, మీ పిల్లల ఎడ్యుకేషన్ మీకు నచ్చితే అది మీరు ఒక 10 మందికి తెలియజేశారనుకోండి, అదే పబ్లిసిటీ అవుతుందన్నమాట. మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు ఇక్కడ జరిగేది మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. అట్లానే మన స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్ మీకు అప్పుడప్పుడు మెసేజ్లు పంపిస్తుంటాం, అది కూడా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, తప్పేం లేదు. అక్కడ ఉన్నది మన పిల్లలు చదువుకుంటున్నారు, మన స్కూల్లో మన పిల్లలు చదువుకున్న స్కూల్లో జరిగే విషయాలు మనం షేర్ చేస్తాం. మీరు చాలా విషయాలు చాలామందికి షేర్ చేస్తుంటారు, మన స్కూల్ గురించి షేర్ చేయడంలో తప్పేమని చెప్పండి. కాబట్టి మీ వైపు నుంచి మన స్కూల్కి అడ్మిషన్స్ పరంగా కానీ కొంచెం మీరు సపోర్ట్ కాదు మ్యాక్సిమం సపోర్ట్ చేసి మనకి స్కూల్ డెవలప్మెంట్ అవడంలో మీ రోల్ కూడా ఉండాలి, మీ సహకారం కంపల్సరీగా ఉంటుందని నేను భావిస్తున్నాను. సో అట్లా కొంచెం అడ్మిషన్స్ వచ్చినాయి అనుకోండి, ఇంకా మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, పేరెంట్స్కి మా మీద ఇంకా నమ్మకం ఉండి ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పిల్లలకి ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మాకు ఒక బాధ్యత పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇంకా ఫర్దర్గా మీ వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉండాలని, మన స్కూలు అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని అవుతారని భావిస్తున్నాను. ఇంకా మంచి ఎడ్యుకేషను ఇస్తామని మీకు పూర్తిగా హామీ ఇస్తున్నాను. అది మళ్ళీ చెప్తున్నా, అది మా బాధ్యత. ఓకే, సో టోటల్గా మీ వైపు నుంచి మంచి కోఆపరేషన్ ఉండాలని కోరుకుంటూ మీ జీకేఆర్ హై స్కూల్. థ్యాంక్ యూ అండి.